భయపడకు పిచ్చుకోడా భయపడకు. నిన్ను మగ పులి అనుకున్నా, మగ పిల్లివిరా నువ్వు. నువ్వాగు, నేను చూస్తాను. రే పిల్లిపోడా, ఇది బొమ్మరా, చూడు కావాలంటే. నేను ఊరికే భయపడినట్టు యాక్ట్ చేశా. నువ్వు నమ్మేశావా? నమ్మేసింటావు సీమిడి ముఖం దానా. ఏ గిరి, గుళ్ళో పిచ్చి వేషాలేస్తే అమ్మవారు తోలు తీస్తుంది. ఆ బొమ్మను చూసి భయపడ్డాను కదా, అప్పుడు నా పర్ఫార్మెన్స్ కు నువ్వు ఎన్ని మార్కులు వేస్తావు సిరి? కరెంట్ ఉంటేనే నువ్వు ఎంత భయపడ్డావు, అదే పోతే. అబ్బా అన్నావా? అయినా ఎంత భయం ఏంట్రా నీకు? ఎవరైనా నన్ను కిడ్నాప్ చేస్తే వదిలేసి వెళ్ళిపోతావు, నాకు తెలుసు నీ గురించి. ఇది పర్ఫార్మెన్స్ కాదే సిరి, నిజంగానే భయంగా ఉంది. మూత్రపిండాలు రెండు సల్లగా అయిపోయినాయి. పెట్టిందా? నా దగ్గర ఎందుకుంటుంది? నేనేమన్నా సిగరెట్లు తాగుతానా? అమ్మా బీబీ నాచరమ్మా, అగ్గి పెట్టి దొరికేలా చూడు తల్లి. ఈ కాగడాలు ఎలిగిచ్చేస్తే మన సేఫ్ సిరి. అక్కడ చూద్దాం పద. తిరిగి చూడు చూడు. నువ్వెక్కడికి పారిపోవద్దు, ఇక్కడే ఉండు సరేనా? అమ్మా బీబీ నాచరమ్మా, అగ్గి పెట్టించి నా దీపం వెలిగిస్తాను. దొరికిందా? అది పేపర్ రా. పేపర్ కూడా నా జీవితంతో ఆడుకుంటుంది. కానీ చూడు ఎంత మెరిసిపోతున్నాయో. ఆడదానికి బుద్ధి కొనిచ్చుకున్నావు కదే, నగలుగా చూడాల్సింది. అమ్మవారి స్వరూపాన్ని చూడు, దీవిస్తుంది, కాపాడుతుంది. అమ్మా పిల్లంటేనే ఇన్ని కష్టాలు, అయితే ఎన్ని కష్టపడాలి తల్లి. నువ్వే దిక్కున్నావు అమ్మా. ఇక్కడేం చేస్తున్నావురా? తాళం ఎదుగుతున్నా. శ్రీ మెంటల్, స్టోర్ రూమ్ లో చెక్ చేయ ఫస్ట్. వెళ్ళు, గో. అలాగే ఇద్దరు వెళ్దాంపా. భయం వేస్తుందా? భయమేం భయం, నువ్వు నా యూగం టచ్ చేస్తున్నావు. కావాలంటే చూడు, పులిలా వెళ్ళి పెద్ద పులిలా తిరిగి వస్తా. రే ఏమన్నా? ఆకలేస్తుంది. ఆపిలా? ఆపిల్. కర్మరా బాబు, తీసుకో వెళ్ళు. అలాగే. ఇదేంటి నేరేడు పండు టేస్ట్ లో ఉంది. ఇక్కడ ఇటువంటి చోట ఎక్కడ పెడతారు? హెడ్ ఫోన్స్. ఎవరు డోర్ ఓపెన్ చేస్తున్నట్టున్నారే, ఎవరై ఉంటారు? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? రే
అన్నా ఆ సీసీ కెమెరాలు ఆఫ్ చేయి. సరే అన్నా. ఇటే వస్తున్నాడా? వీళ్ళెవరు? ఎవరన్నా దొంగలా? గుడిని దోచుకోవడానికి వచ్చారా? అమ్మా తల్లి. అన్నా సీసీ కెమెరాలు ఆఫ్ లోనే ఉన్నాయి. నువ్వు ఆఫ్ చేసావు పూజారి? జీతం పెంచండి అంటే దేవాలయానికి ఆదాయం లేదని చెప్పి సగం జీతం చేసేశారు. పూజార్లు కమిటీ వారు ఎలా బతకాలి? పోనీ ఏదైనా అడిగితే మీ దేవుణ్ణే అడగండి అని గవర్నమెంట్ వారు అంటున్నారు. పాపం అమ్మవారు మాత్రం 20 కేజీలు బంగారం ఎంతకాలం అని మోయగలరు. ఇవైతే అచ్చంగా అలాగే కనిపించే 2 కేజీల గిల్టు నగలు. అమ్మా నువ్వే మమ్మల్ని కాపాడాలి. రేయ్ అన్నా వెళ్ళి అమ్మవారి బరువు తగ్గిందట. ఎరా శుభ్రంగా ఉన్నావా? స్నానం గట్రా చేసావా? కొత్త బట్టలు కూడా వేసుకున్న పూజారి. అంత కోపం ఎందుకురా బాబు? రేయ్ స్నానం చేసి రావడానికి మనం వచ్చింది ప్రసాదాలు తినడానికి కాదు, నగలు దొంగిలించడానికి. ఎలా త్వరగా తీసుకురండి. ఒరే జడగా మీరు వెళ్ళండిరా. పోలీసులకు అనవసరంగా డౌట్లు ఇస్తున్నామేమో. మనం మాస్కులు పెట్టి పని చేస్తున్నాం కదండి, దానికి సీసీ కెమెరాలు ఎందుకండి ఆపడం? పూజారి టెక్నాలజీ చాలా డెవలప్ అయిందయ్యా. నీ బ్యాగ్ చూసి ఫ్రంట్ ఏ ఉందో చెప్పగలరు పోలీసు వాళ్ళు. నిజమని నమ్ముతావా? నిజమేననుకోండి. రేయ్ ఎంతసేపు చేస్తారా చెత్తనా కొడకలారా? కొంప తీసింది అంతట్లేదు కదా. వదరు ఏమంటోయ్? ఏదైనా నీకు ముందు చూపు ఎక్కువయ్యా. కెమెరాలు ఆఫ్ చేసి నువ్వే కదా? ఆ మతి లేని వెధవని ఏదో తెలియ కట్టేసి ఉంటానండి అయ్యా. అవును పూజారి తాగడం రావట్లేదు. అంతా అయోమయంగా. అమ్మవారి నగలు కొట్టేయడానికి వచ్చారా? చెప్తా. అసలే చాలా రిస్క్ తీసుకుంటున్నాను అయ్యా. పని అయ్యాక మాట తప్పకూడదు. నా మాట నాకేగా. ఈ విషయం కనుక బయటికి పొక్కిందో నీ టెంకి పగిలిపోతుంది. మాట ఇస్తే ఎందుకు చెప్తాను? ముహూర్త బలం బానే ఉందా? దివ్యమైన ముహూర్తం అండి. ఇంకో 20 నిమిషాల్లో పని పూర్తి చేసేయాలండి. లేకపోతే రాహుకాలం వచ్చేస్తుంది. ఆలస్యం అమృతం విషం. పని అయిన తర్వాత నువ్వు కూడా అమృతం తీసుకుంది కదా. అయ్యో నేను అలాంటి వాడిని కాదండి అయ్యా. నేను స్వచ్ఛమైన బ్రాహ్మణ్. ఏదో లాక్డౌన్ లో డబ్బుల కోసం అలా కూర్చోబెడుతున్నాను తప్ప వాడెవడోనండి వెధవ నాకు చెప్పకుండానే నా చేతిలో డబ్బులు పెట్టి ఈ పనికి అనిపించాడు. సరే దొరికిపోతామా? ఈ కత్తులు కటార్లు ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాయి? పూజారి అయ్యా ఏంటి ఇవన్నీ ఇక్కడ చంద్రవందలు ఇప్పుడు ఉన్నాయి? ఏమిటోనండి అయ్యా.
ఈ మధ్యన వాచ్మెన్ సరిగ్గా పనిచేసి చావట్లేదు, గుండు కూడా సరిగ్గా క్లీన్ చేయట్లేదు. ఇవన్నీ మనకెందుకండి అయ్యా, వదిలేయండి. పదండి 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 పదండి. పూజారి, అయ్యా నీ ముహూర్త బలం బాగుందయ్యా. సంతోషం అండి అయ్యా. మొత్తానికి పని సాఫీగా జరిగింది. ధన్యవాదములు. అమ్మోరిదయ్య, పదండి అయ్యా. ఏయ్, తీరా. తీరే. ఏంట్రది? అయిపోయాడు. అమ్మవారి విగ్రహానికి బరువు తగ్గించరా అంటే నీ జేబు బరువు పెంచుకుంటున్నావు. తప్పిపోయిందన్నా. అమ్మవారిని నేను మోసం చేయొచ్చు, కానీ నువ్వు నన్ను మోసం చేయలేవురా. తప్పిపోయిందన్నా, వదిలేనా.